అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నదాత పూరు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ఒక వినతి పత్రాన్ని రైతు నాయకులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన డోన్ ఆర్డీఓ గారికి ముఖ్యంగా రైతు సమస్యల గురించి ఈరోజు యూరియా కొరత ఎదుర్కొంటున్న విషయం గురించి ఇక్కడ ఒక వినతి పత్రం కూడా ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులు, ప్రతి రైతు కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప ఏది కూడా మిగలడం లే. ఎందుకంటే ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఏ పంటకు, ఒక మిర్చి పంట కానీ, ఒక ఉల్లి కానీ, ఒక వరికి కానీ, ఏ పంటకు కూడా, పొగాకు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. సరే, గిట్టుబాటు ధర లేదు, మరి కనీసం ఈరోజు ఎరువులకు సంబంధించి ముఖ్యంగా యూరియా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఈ ప్రాంతంలో బాగుంది, ఈ ప్రాంతంలో బాగలేదు అనేది కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యూరియా కొరత ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మేము గత 4-5 నెలల క్రితమే కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, మేడం గారికి కూడా. ఈ విధంగా ఈ యొక్క జిల్లాలో ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో ఈ యొక్క ఏపీలోనే ఎక్కువగా వరి పంట ఎక్కువ వేసే ప్రాంతం నంద్యాల ప్రాంతం. ఈ నంద్యాల జిల్లాకు ప్రత్యేకంగా ఎక్కువ మోతాదులో ఈ యొక్క ఎరువులు తెప్పియండి. ముఖ్యంగా ఈ యొక్క యూరియా కొరత ఏర్పడుతూ ఉంది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కనుసన్నల్లోనే యూరియా కూడా మరి వాళ్ళ ఇళ్ళలోకి తీసుకుపోతున్నా కూడా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో ఆర్బీకే కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినారు కాబట్టి ఆ ఆర్బీకే కేంద్రాల ద్వారా ఈ యూరియా మరి రైతులకు మరి ఇవ్వండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. మరి ఈరోజు లారీల్లో యూరియా వస్తూ ఉంది. మరి యూరియా వచ్చినప్పటికీ కూడా ఎక్కడ రైతులకు, నిజమైన రైతులకు ఎక్కడికి పోవడంలే, అది దళారుల చేతుల్లోకి పోతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.